యూట్యూబ్లో న్యూస్ చూస్తున్న జానీ మాస్టర్ గురించి లేనిపోని అన్నీ ఆయన మీద చెప్తున్నారు. ఒక అమ్మాయిని అలా చేసే రకం ఆయనకు అలవాటు లేదు, అలాంటి పని చేయడు. జానీ మాస్టర్ దగ్గర మేము 2014 నుంచి వర్క్ చేస్తున్నాం. మాకు తెలుసు ఆయన ఏంటి. మరీ అంత దిగజారి ఒక అమ్మాయిని కొట్టడం, అలా హింసించే వ్యక్తి అయితే కాదు. ఎందుకో ఆయన మీద ఇలా టార్గెట్ చేశారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన గురించి అయితే 100% చెప్పగలం మేము. ఆయన మరీ ఇంత బ్యాడ్ పర్సన్ కాదు. ఒక అమ్మాయి మీద అలా చేసే రకం కాదు. ఒక అమ్మాయి మీద ఇష్టం రావచ్చు, మేబీ వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ అలాంటిది ఉండొచ్చు. అమ్మాయి అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చి ఇలా చేశారు అని అది కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తి అయితే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు మతం మారు, ఇవన్నీ ఏం చెప్పాడు. మోసం చేసేవాడు పెళ్ళి ఎందుకు చేసుకుంటా అంటాడు. ఆయనకు అది కూడా అలవాట్లేదు, నువ్వు మతం మారు మా దాంట్లో, ఇవన్నీ అబద్ధాలే. ఎందుకంటే ఇష్టంతో ఒక అమ్మాయి మారుతి. ఆయన ఫస్ట్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు సుమలత. తన ఇష్టంతో తను మారింది తప్ప ఆయన ఫోర్స్ చేయలేదు ఎప్పుడు. జానీ మాస్టర్ గురించి చెప్పడానికంటే ఆయన చాలా కష్టపడి వచ్చాడు. అందుకు మేమే మా డాన్సర్స్ అందరూ ఆయనకు సపోర్ట్ చేసాం. ఆయన ఫస్ట్ డెమో చేసిన అమ్మాయిని నేను, జానీ మాస్టర్ది. అది బంగారు కోడిపిట్ట సాంగ్, అది డెమో మేమే చేసాం. ఆయన ఎలాంటి వ్యక్తి మాకు చాలా బాగా తెలుసు. ఆయన కోపం ఎక్కువ, కానీ వర్క్ ఒక సాంగ్ మంచిగా రావాలి ఆయన అలా చూస్తాడు తప్ప ఒకరి మీద అరవడాలు తిట్టడాలు అలాంటివి చేయడు. ఒకవేళ ఆ టైంలో టెన్షన్లో ఉన్న తిట్టినా సారీ చెప్పేస్తాడు. ఆయనకు అలాంటి అలవాటు ఉంది. ఇది కుట్రతో చేస్తుంది.